నాకు గవర్నమెంట్ కావాలి, నాకు నా దేశం బాగుండాలి, నా దేశం కష్టపడాలి, నా దేశం అభివృద్ధి చెందాలి. అలాంటి దేశం కోసం మోడీ కష్టపడుతున్నాడు. మోడీని గెలిపించండి. దయచేసి డబ్బు గురించి ఆలోచించకండి. 500 రూపాయలు ఇవాళ వస్తాయని చెప్పేసి ఓటు కోసం ఆలోచించకండి. కాంగ్రెస్ వస్తే మాత్రం కంపల్సరీ మన ఇండియాని మోసం చేసేస్తారు. మన ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది. కాంగ్రెస్ వస్తే మాత్రం మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, బీజేపీ గెలవాలి. నా జీవితం, మన జీవితం, మీ జీవితం, అందరి జీవితాలు ఒకటే దగ్గర ఉన్నాయి. ఆ జీవితాలు మంచిగా ఉండాలనుకుంటే మీరు బీజేపీకి ఓటు వేయాలి. నేను 16 సంవత్సరాలు ఇక్కడ ఆర్మీలో నా జీవితాన్ని వేస్ట్ చేసిన. ఇంకా మీకోసం ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తా. కానీ ఎప్పటి వరకు బీజేపీ రాదో, ఎప్పటి వరకు మన ఇండియాలో బీజేపీ గెలవదు, అప్పటి వరకు మాకు శాంతి లేదు. మమ్మల్ని చంపేస్తారు. లేదంటే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు. కాశ్మీర్కి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. మీకు మంచి వస్తుందా? మీకు ఏం బాధ లేదా? అలాంటి చెప్పులతో దెబ్బలు తినండి. మా ఇండియన్ సోల్జర్స్ చెప్పులతో కొట్టినా పడండి అంటే మేము పడతాం. సిగ్గు, శరం, మానం, లజ్జ అని ఏమైనా ఉంటే ఆ మెట్రోని కొట్టాలనుకుంటే చాలా చీఫ్ అనిపిస్తుంది. ఆ విషయం మీరు అందరు తెలుసుకోండి. రాళ్లతో కొడుతున్నారండి, ముఖం మీద రాళ్లతో కొడుతున్నారు. చెప్పులతోటి, వాళ్ళ బూట్ కాళ్ళతోటి, రాళ్లతోటి మమ్మల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ఇంకా ఘోరం జరుగుతుందండి. ఇప్పుడు బీజేపీ